So 200 logs are stacked in the following manner: 20 logs in the bottom row, 19 in the next row, 18 in the row నెక్స్ట్ టు ఇట్ అండ్ సో ఆన్. అలా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నాడు. అంటే రోలో ఫస్ట్ బాటమ్ రోలో ఫస్ట్ బాటమ్ రోలో 20, తర్వాత 19, తర్వాత 18, అలా సో ఆన్ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తున్నాడంట. అలా తగ్గిస్తే ఇన్ హౌ మెనీ రోస్ ఆర్ ద 200 లాగ్స్ ప్లేస్, ఈ 200 ఇవి కర్రలు ఆ దొంగలు అనేవి పెట్టడానికి ఎన్ని రోస్ మనకి పడుతుంది, ఎన్ని రోస్ కావాలి, ఎన్ని రోజుల్లో మనం వీ క్యాన్ అరేంజ్ ఇట్ అనేది మన క్వశ్చన్. సో ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇదొక ఇట్ ఇస్ నథింగ్ బట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏపీ. మన ఏపీ ఏంటి? ఫస్ట్ రోలో ఎన్ని 20, తర్వాత ఒకటి తగ్గుతుంది 19, తర్వాత 18, తర్వాత 17, సో ఆన్. అలాగా ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్లో టోటల్ ఎస్ఎన్ 200, ఈ 200 చెక్కలు కూడా పడతాయని చెప్పి అడిగాడు. సో హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, డి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, that is equal to minus 1, and Sn is given 200. Therefore formula Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. So S200 is equal to n అంటే 200 by 2, సారీ n మనకి ఇవ్వలేదు కదా. Sn is equal to n by 2 into 2a. 2a ఏంటంత 20 plus n minus 1 into d is minus 1. d is minus 1. Therefore Sn, how much? Sn is 200. Sn is 200. సో ఈ 200 అనేది ఈ 2 అనేది తీసుకొస్తే ఇంటూ 2, దట్ ఈస్ ఈక్వల్ టు n ఇంటూ 220 40, మైనస్ 1తో మల్టిప్లై చేస్తే మైనస్ n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. సో 200 into 20 is 400 is equal to n into 40 plus 1, 41 minus n. So n తో మల్టిప్లై చేస్తే we get the equation n into 41 అలాగే n into minus square. So 400 equal to 41 n minus n square. దీని అందరి తీసుకొస్తే n square plus 41 వస్తే minus 41n plus 400 is equal to 0. సో ఇప్పుడు ఈ 400కి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఈ ఫ్యాక్టర్స్ చేసేటప్పుడు మల్టిప్లై చేస్తే 420 into 20 రాసాం అనుకోండి, 20 plus 20 40 అవుతుంది. బట్ మనకి సెంటర్ ఎంతగా ఈక్వల్ అవ్వాలి? 41. సో 20ని 4 into 5, అగైన్ 4 into 5, 4 into 4 16, 5 into 5 25. So 25 plus 16 41. So we should split 41 as minus 25n minus 16n plus 400 is equal to 0. 400 is equal to 0. Now take n as common, n minus 25. ఫ్యాక్టర్స్ చాలాసార్లు చెప్పాను. n minus 25 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా n minus 25 రాసి is equal to 0. So n means ఇక్కడ మనకి we want 16n. So this is minus 16 కనుక minus 16n minus plus 4 సరిపోయింది. సో n minus 25 కామన్ తీస్తే ఇంటూ
n minus 16 is equal to 0. Now n minus 25 is equal to 0 or n minus 16 is equal to 0. Therefore n is equal to 25 or n is equal to 16. సో ఇప్పుడు మనకి n16 కానీ n16 కానీ 25 కానీ అవ్వాలంటే సో రెండు అవడానికి ఛాన్స్ లేదు కదా 25 16 మనం ఇక్కడ చెక్ చేద్దాం ఓకే సో మనం ఏం చేద్దాం మన ఫార్ములా an is equal to a plus n minus 1 వేద్దాం nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం an is equal to a plus n minus 1 into d, whereas a means 20 plus n minus 1. Let us suppose n is 16 andam. So 16 minus 1 into minus 1. So that is equal to 20 plus 16 minus 1, 15 plus 15 into minus 1. Then the 15 minus, that is 20 minus 15. 20 minus 50. Okay. 20 minus 15 is equal to 5. 20 minus 15 is equal to 5. Another one, marla an is equal to 20 plus. సో ఇక్కడ an ఈసారి ఏం చేస్తాం n is equal to 25 వేసామండి n is equal to 25. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 20 25 minus 1 24 into minus 1. So 20 plus into minus 24. Now answer is minus 4. సో ఇక్కడ ఎంత అంటే -4 అంటే ఏంటి అసలు అందులో ఉండకూడదు మైనస్ అవ్వాలి కానీ అలా అవడానికి ఛాన్స్ లేదు అంటే టాప్ రో ఎన్ని 5 వస్తాయి ఎప్పుడు when n is equal to 16 అయినప్పుడు సో అవర్ ఆన్సర్ ఈస్ n is equal to 16.